నిన్న గనక చూసుకుంటే కేసీఆర్ సభ మాత్రం గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా జనం, ఎక్కడ చూసినా కూడా జనం. 10 లక్షల మందికి సరిపోట్లు అంటే ఇంకా మొత్తం కూడా రమ్మంటే కేవలం ఊరికి 20 మంది రమ్మంటేనే ఇంతమంది జనం వస్తే ఊర్లో ఎంతమంది కావాలంటే ఎంతమంది రావాలంటే ఇలాంటి సభలు 10 పెట్టాలని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆ సభా ప్రాంగణం సరిపోదని చెప్పేసి మనం నిజంగా చూసుకుంటే కనుక అది ఎంత ఒక 10 లక్షల మందికి 15 లక్షల మందికి సభ ఏర్పాటు చేద్దానికి మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేసిరు. దానికి సంబంధించిన మజ్జిగ ప్యాకెట్ కావచ్చు, దానికి సంబంధించిన వాటర్ ప్యాకెట్ కావచ్చు, దానికి సంబంధించినవన్నీ కూడా కేవలం ఒక 10 నుంచి 15 లక్షల వరకు అంచనా చేసుకొని వీళ్ళు ఉంచడం జరిగింది. సో దీంతో మించి జనం వచ్చినా కూడా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి కేవలం 20 మందికే పర్మిషన్ ఇచ్చేసి కేవలం 20 మందిని రమ్మని చెప్పేసి మనకున్న సమాచారం. సో నిన్న కనుక చూసుకుంటే కేసీఆర్ మాత్రం నిన్న సభలో మాత్రం నాన్ స్టాప్ ఒక 1 అవర్ పాటు మాత్రం నాన్ స్టాప్ మాత్రం మాట్లాడడం జరిగింది. ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా, ఒక అంశాన్ని మిస్ చేయకుండా సో రైతులు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఎస్యూలో ఇష్యూ కావచ్చు, లేకపోతే మనకు ఆపరేషన్ కగార్ అనే ఇష్యూ కావచ్చు, మనకు మన కాశ్మీర్లో మనకు టూరిస్టులను చంపిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా తేట తెల్లం చేసి చెప్పడం జరిగింది. అంటే నాకు తెలిసినంత వరకు అయితే మరి ఇలా అధికార పార్టీని టార్గెట్ చేయడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఒక అపోజిషన్ లీడర్ ఉండి అధికార పార్టీని టార్గెట్ చేయడం అనేది సర్వసాధారణం ఎవరైనా కూడా. సో ఇదే విధంగా కేసీఆర్ కూడా టార్గెట్ చేసి మాట్లాడడం మనకు అర్థమవుతుంది. మేము ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చినాం, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేము ఉన్నప్పుడు రైతు బీమా ఇచ్చినాం, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేము ఉన్నప్పుడు మామూలుగా ఇంకా రైతులకు సంబంధించిన ఒడ్లు కొనడాలు కానీ ఇవి కొని మాకు నష్టం వచ్చినా కూడా మేము ఒడ్లు కూడా కొన్నాం బోనస్, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి కూడా కేసీఆర్ స్ట్రాంగ్ కూడా కౌంటర్ చేయడం జరిగింది. సో మరి అసలు కేసీఆర్ ఏం మాట్లాడు అనే అంశాలు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమార్ వచ్చే, ఏమేమి చెప్పి ఎన్నెన్ని చెప్పి మీకు కావాల్సింది ఇదే కదా చెప్తా. ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా. ఏమేం మాటలు మాట్లాడారు, మాటలు చెప్పి వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పి ఇక్కడ ఉన్నోళ్ళు దారని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్స్ చేసిన స్టేజ్ల మీద ఒకటి చెప్పిందా? ఏమిస్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాను, మేము 15 ఇస్తాం చెప్పిందా లేదా? చెప్పిందా? ఇచ్చుడు కాదు చెప్పిందా? 10,000 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం చెప్పిందా? ఇంకేం చెప్పిండు? కేసీఆర్ ఇంత ఇద్దరుంటే ఒక్కరికే ఇస్తాడు, మేము ముసలికి ఇద్దరికి ఇస్తాం చెప్పిందా లేదా? అన్న మీరు మధ్యలో చెప్తలేదు చెప్పిందా? ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందా? చెప్పిన ఒక జైలు అవ్వటం దయచేసి. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షన్, మేము 6,000 ఇస్తామండి అన్నారా? చదువుకునే ఆడుకోవడానికి స్కూటీలు కొనిస్తామండి కొనిచ్చారా? అన్నదైతే అన్నారు కదా. విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామండి, 5 లక్షల గ్యారంటీ కార్డు, బ్యాంక్ కార్డు ఇస్తామండి. ఇట్లా ఎన్ని మాటలు చెప్పాను. ఇక ఉరుకురి ఉరుకురి 2 లక్షల లోన్ తెచ్చుకోని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోడుతోనే కథం అన్నరా? మరి చేసిండ్రా? చెయ్యలే. ఇక వడ్లు కొంటే వడ్లు కాదు, ఆనాడు మనం కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగు మారినా రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్ కు 500 కోట్ల నష్టం వచ్చినా సరే మొత్తం కొనుగోలు నేను చెప్పినా కొనిపించిన
దేవునికి మొక్కాలి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని అన్నారా? జనం నత్తందా? ఇక హామీలు ఇచ్చుడు కాదు, ఇంత పేద బుక్కులు వంచి ఊరూరికి వంచారు. సిగ్గులేక పూలకొండ తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు ఇంటికి తిరిగిండ్రు. చెప్పిందా? చాలా మంది అడిగిండ్రు, మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు, అడ్డం పొడుగు చెప్తున్నారు, ఎటువంటి అంటే చెప్తున్నారు, యాడికెళ్ళి ఇస్తారా అని అడిగారు. పేపర్ వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిన ఆయన, ఇస్తాం చేసి చూపిస్తాం, మాది పేద పార్టీ, 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తెచ్చే సో ఇది అన్నట్టు విషయం. ఇంకా కేసీఆర్ కూడా చాలా కూడా ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళని విమర్శించడమే కాదు, కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులే కాదు, ఇంకా చాలా అంశాలు కూడా పై కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకురావడం జరిగింది. లిటరల్ కనుక చూసుకుంటే 56 నిమిషాలు మాత్రం స్పీచ్ ఉంది. స్పీచ్ మాత్రం ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అది నేను చెప్తున్న విషయం కాదు, మీరు చెప్తున్న విషయం కాదు, యావత్ తెలంగాణ స్పీచ్ చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో లిటరల్ కనుక చూసుకుంటే మరి స్పీచ్ అంటే నిజంగా కనుక కేసీఆర్ అంటే ఒక మాటల మాంత్రికుడు అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది. కేసీఆర్ జనాల్ని ఎలా అంటే మిస్మేనేజ్ చేసేసాడు. కేసీఆర్ ఆకట్టుకుంటాడు, తన ఒక వాక్చాతుర్యం లాంటిది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇదనట్టు విషయం. ఇలా కనుక చూసుకుంటే ఇంకా చాలా అంశాలపై కూడా కేసీఆర్ మాట్లాడిండు. ఆపరేషన్ టగర్ ఆపాలని చెప్పేసి, సో మీరు ఎందుకు నక్సలైట్ ని చంపేస్తున్నారు నిర్దాక్షిణంగా, వాళ్ళ చర్చలు పిలుస్తారంటారు, వాళ్ళని పిలిపించి మీరు చర్చలకు మాట్లాడండి, వాళ్ళ సమస్యలు ఎందుకు తెలుసుకోండి, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, సో మీరు దాన్ని డిమాండ్స్ నెరవేర్చండి అయిపోతుంది. అంతేగాని చెప్పేసి దాంతో మీరు ఏదో చేస్తాం, వాళ్ళని ఏదో నిర్దాక్షిణంగా ఆపరేషన్ టగర్ అని పేరుతోటి మేము నిర్దాక్షిణంగా చంపేస్తాం అనడం మాత్రం కరెక్ట్ కాదు. సో దీని గురించి కూడా నేను ఢిల్లీకి లేఖ రాస్తానని చెప్పేసి కూడా లిటరల్లీ కేటీఆర్ చెప్పడం జరిగింది, మన కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇది ఒక అంశమే కాదు, మొత్తం కూడా చాలా ఇప్పుడు ఎస్సీ ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఇంకా వేరే ఇష్యూస్ కావచ్చు, కూడా చాలా కూడా ఒక 56 నిమిషాల పాటు కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. కేసీఆర్ సభ జరిగినంత వరకు కూడా ఏ ఒక్కరు కూడా వెళ్ళిపోలేదంటే మాత్రం మనం అర్థం చేసుకోవాలి కేసీఆర్ స్పీచ్ ఎలా ఉంటుంది. అంటే కేసీఆర్ ఒక గొప్పతనం ఏంటంటే మధ్యలో చరిత్రలు ఉంటాయి, చమక్తులు ఉంటాయి, కొన్ని ఫన్నీగా మాట్లాడడం జరుగుతుంది, కొన్ని పిట్ట కథలు ఉంటాయి, కొన్ని మామూలు సామెతలు ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పడం వల్ల కేసీఆర్ సభకు చాలా మంది కూడా అట్రాక్ట్ అవుతారు లిటరల్ గా మనం మాట్లాడుకుంటే. సో ఇక్కడ వరంగల్ సభలో కూడా ఇదే జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో చూసుకుంటే కనుక మరి ఇప్పుడు ఎలక్షన్ లేవు, మరి కేసీఆర్ ఎందుకు సభ పెట్టిండు అనే అంశాలు మనం మాట్లాడుకుంటే, కేసీఆర్ సభ అనేది బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి ఇప్పటికీ 25 సంవత్సరాలు అయిపోయింది. సో మనకు కూడా అసలు మన గొప్పతనం ఏంటి, మనం సాధించిన విజయాలు ఏంటి అని చెప్పుకుందానికే ఈ కేసీఆర్ సభ పెట్టిండని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలు ఏంటి, బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడింది, తెలంగాణ కోసం కొట్లాడుతున్న సమయంలో ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డది, ఎన్నెన్ని అక్రమ అరెస్ట్ చేసిరు అనే అంశాలు కూడా మొత్తం కూడా ఫస్ట్ నుంచి కూడా చెప్పుకురావడం జరిగింది. కేసీఆర్ కనుక చూసుకుంటే ఇంకా ఇది కాదు, ఇది ఇంకా చాలా కూడా మన బీఆర్ఎస్ సాధించిన విజయాలు ఏంటి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కావచ్చు, రైతులకు 24 గంటల కరెంట్ కావచ్చు, దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఎన్నెన్నో మంచి విషయాలు చేసి మేము తెలంగాణని అత్యున్నత స్థానంలో ఉంచితే ఈ కాంగ్రెస్ వచ్చేసి పాతాలను తొక్కేసిందని చెప్పేసి లిటరల్ కూడా నేను బాధపడుతుందని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇది ఇలాగే ఉంచితే ఇంకా పాతాలను గది అట్టడు తొక్కి పడేస్తారని చెప్పేసి కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. అసలు మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కి పాత్ర పెట్టాలి, తెలంగాణ కేసీఆర్ ని తీసుకురావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. అదే విధంగా పోలీసులు కూడా ఉత్సాహం ప్రదర్శించకండి, మా నాయకుల పైన, మా బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పైన అక్రమ కేసులు పెట్టకండి. మీరు అక్రమ కేసులు పెడితే మీరు పోయి ఒక రెడ్ బుక్ లో రాసుకోండి, అది డైరీలో రాసుకోండి, నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎప్పుడు ఒకే ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి లెటర్లు కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. సో చూద్దాం మరి చాలా రోజుల తర్వాత ఎందుకు రాలేదు కూడా, అసలు విషయం ఏంటంటే ఎందుకు రాలేదు కూడా క్లారిటీ ఇచ్చిండు. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడానికి మా హరీష్, మా కేటీఆర్ సరిపోతారు, నేను అవసరం వీళ్ళతో మాట్లాడడానికి వీళ్ళకే సమానం వీలకపోతారు, నేను మాట్లాడితే మామూలు ఉంటుందా అని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. సో ఇది విషయం. సో ఫైనల్ గా అయితే సభ మాత్రం గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో మాత్రం బీఆర్ఎస్ ఒక రకమైన ఉత్సాహం ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.